వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహేష్ రెడ్డికి సంబంధించిన ఓ వీడియో బయటికి వచ్చి విపరీతంగా వైరల్ అవుతోంది. అందులో ఆయన భూకబ్జాదారులకు అనుకూలంగా మాట్లాడుతున్నట్లుగా ఉంది. భూకబ్జా చేసిన తన అనుచరులకు అనుకూలంగా ఆయన మాట్లాడుతున్నారని తీవ్రమైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలోని పూడూరు మండలం చన్గోముల్లో భూ కబ్జాకు ఎమ్మెల్యే అనుచరులు ప్రయత్నించినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. బాధితులకు అనుచరులకు ఎమ్మెల్యే మహేష్ రెడ్డి సెటిల్మెంట్ కుదిర్చేందుకు ప్రయత్నించారని, భూ కబ్జాకు పాల్పడిన అనుచరులకు మద్దతుగా నిలిచారని ఆరోపణలు వస్తున్నాయి. తన అనుచరుల నుంచి ఎంతో కొంత తీసుకొని భూమి వదిలేయాలని ఎమ్మెల్యే మహేష్ రెడ్డి చెబుతున్నట్లుగా వీడియోలో ఉంది. భూ కబ్జాకు పాల్పడ్డ బీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకోవాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఎమ్మెల్యే మహేష్ రెడ్డికి చెందిన అనుచరులు తమ భూమిపై కన్నేశారని బాధితుడైన నవీన్ అనే వ్యక్తి ఆరోపిస్తున్నారు. 346 సర్వే నెంబర్లో శ్రీనివాస్ అనే వ్యక్తి నుంచి తాను అగ్రిమెంట్ చేసుకున్న 4 ఎకరాల భూమికి ఫెన్సింగ్ వేస్తుండగా ఎమ్మెల్యే అనుచరులు అడ్డుకున్నారని తెలిపారు. కర్రలు రాడ్లతో దాడి చేశారని, ట్రాక్టర్తో ఫెన్సింగ్ పగలగొట్టి బైక్ తగలబెట్టి భయభ్రాంతులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడా ఎమ్మెల్యే ఒత్తిడితో పట్టించుకోవడం లేదని బాధితుడు తెలిపారు. అనుచరులకు అనుకూలంగా ల్యాండ్ సెటిల్మెంట్ ఆరోపణలపై పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆ భూమి ఎక్కడ ఉందో కూడా తనకు తెలియదని అన్నారు. తన దగ్గర పంచాయతీ జరిగింది నిజమేనని, రాజీ కుదర్చుకోమని చెప్పానని అన్నారు. బాధితుడు నవీన్ అనే వ్యక్తి ఎవరో కూడా తనకు తెలియదని అన్నారు. ఆ భూమి ఎక్కడుందో కూడా తెలియదని అన్నారు. కొందరు తనపై కావాలనే అసత్య ఆరోపణలు చేస్తున్నారని, వైరల్ అవుతున్న వీడియో గురించి తనకు తెలియదని అన్నారు. పూడూరు మండలం చన్గోముల్లోని సర్వే నంబర్ 346లో శ్రీనివాస్ అనే వ్యక్తి నుంచి నవీన్ 4 ఎకరాల భూమి అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఆ భూమిలో ఫెన్సింగ్ వేస్తుండగా కర్రలు రాడ్లతో ఎమ్మెల్యే అనుచరులుగా భావిస్తున్న వారు దాడి చేసి ట్రాక్టర్తో ఫెన్సింగ్ స్తంభాలను పగలగొట్టారు. బాధితుల బైక్ తగలబెట్టారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎమ్మెల్యే ఒత్తిడితో ఫిర్యాదును పట్టించుకోలేదని బాధితుడు వాపోతున్నాడు. అందరికీ నమస్కారము. నా పేరు రాజు. ఈరోజు మన పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ఈరోజు పెట్టినటువంటి ప్రెస్ మీట్లో కొన్ని విషయాలు మాట్లాడి మంచివి అందరికీ అర్థమయ్యేటట్టు మాటలు మాట్లాడిండు ఆయన. దాన్ని బట్టి ఇప్పుడు ఎవ్వరికి సంబంధం లేదు, నాకు వాళ్ళు ఎవరో వీళ్ళు ఎవరో అని మాట్లాడుతున్నా ఆయన మాట్లాడేటప్పుడు వీడికి వచ్చిన వాళ్ళు ఎవరాలు అసలు నీ అనుచరులు కాదంటున్నావు, మేము అనుచరులన్నీ మేము ఇచ్చినాము, నీ అనుచరులు కాదంటారని చెప్పి నువ్వు అంటున్నావు. నీవు అనుచరులు కాదంట అని చెప్పి నువ్వు ఎలా నిరూపిస్తావో నిరూపించాలే జర. అది ఇట్లా మేము చూసుకుంటాం జర. ఆ వీడియోలో సెటిల్మెంట్ చేసుకున్నా చెప్పిండు కదా, అసలు వీడియోలో సెటిల్మెంట్ చేయడానికి ఈ భూమి సెటిల్మెంట్ చేయడానికి పిలిపించిన దానికి కారణం ఎవరు, బాధ్యులు ఎవరు, ఆడికి పిలిపించిన వాళ్ళు ఎవరు, దానికి పోవడానికి కారణం నీకెందుకు సంబంధం?
నీకు సంబంధం లేదు. మా అనుచరులు కాలే వాళ్ళు ఉన్నాయి. అనుచరులు అన్నప్పుడు వాళ్ళు ఎందుకు పిలిపియాలి? ఎమ్మెల్యేని ఎందుకు పిలిపియాలి? ఎమ్మెల్యే ఎందుకు పిలిపియాలి వీళ్ళని? రిజిస్ట్రేషన్ అయిందంట అని చెప్తున్నావు నువ్వు. అన్ని ఏ దానికి రిజిస్ట్రేషన్ అయిందంట నీవే చెప్తున్నావు. రిజిస్ట్రేషన్ అయినట్లు మరి నీకేటా తెలుసు? భూమికి సంబంధం లేనప్పుడు రిజిస్ట్రేషన్ అయిందని నీవేలా చెప్తావు? దానికి నీకేం సంబంధం? ఏదైతే ఇవాళ టీవీలో ఒక ఆరోపణ రావడం జరిగింది నా మీద, మా అనుచరులు ఆ భూమిని కబ్జా చేసిండ్రు అని చెప్పడం జరిగింది. గతంలో ఆ గ్రామం 4 ఎకరాలు 22 గుంటలు ఉంటే మరి జ్ఞానేశ్వర ఆయనకు అగ్రిమెంట్ చేయడం జరిగింది. ఒక 22 గుంటలు కూడా వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. 4 ఎకరాలకు సంబంధించి కొత్త పాస్బుక్లు రానందువల్ల అది రిజిస్ట్రేషన్ కాలేదు. మరి ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళు తర్వాత చేపించుకున్న తర్వాత వేరే వాళ్ళకి అమ్మిండ్రు అనేది తెలిసినప్పుడు మరి ఈ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో నా దగ్గర రావడం జరిగింది. ఇట్లా వాళ్ళు భూమి మీద కబ్జా ఉన్నారో ఇడుస్తలేరని. కానీ అది తెలిసిన తర్వాత వాళ్ళు కూడా చెప్పడం ఏంటంటే భూమి మాకు అమ్మిండ్రు కానీ మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మడం జరిగిందని చెప్పడం జరిగింది. వాళ్ళు వచ్చినప్పుడు కూడా చెప్పినా ఏమో గ్రామం కదా కలిసి సెటిల్ చేసుకోమని చెప్పడం జరిగింది. అంతేగాని మళ్ళీ వాళ్ళు నా దగ్గర రాలేదు. ఆ భూమి ఎక్కడుందో కూడా నాకు తెలియదు. నవీన్ కుమార్, మాది చెనకమల్ గ్రామం. నేను గడిల శ్రీనివాస్ దగ్గర 4 ఎకరాల భూమి అగ్రిమెంట్ చేసుకున్నా నెల క్రితం. వాళ్ళు శ్రీనివాస్ గౌడ్ కూడా నాకు పొజిషన్ ఇచ్చి వెళ్ళిపోయాను. నేను మా పొలంలో నేను సాగు చేసుకుంటుండగా వేరే వ్యక్తులు వచ్చి మేము ఎమ్మెల్యే అనుచరులు ట్రాక్టర్తో గుద్ది మేము ఎమ్మెల్యే మహేష్ రెడ్డి అనుచరులు అజీం మళ్ళా వాళ్ళ అనుచరులు అందరూ వచ్చి ఆయన ట్రాక్టర్తో పొలం కాడికి వచ్చి మేము కోర్టు నుంచి ఆర్డర్ వచ్చిందో ఆ బోర్డు మేము చేనులో వాతడం జరిగింది.